నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ప్రైమ్ టైమ్ న్యూస్. నేను జయశంకర్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పాలమూరుకు కేసీఆర్ తీసుకొచ్చిందేమిటి? ప్రజలను మోసం చేశారని రేవంత్ రెడ్డి ఫైర్. ఉప్పాడను వేధిస్తున్న తీర ప్రాంత కోత సమస్య శాశ్వత పరిష్కారం లభిస్తుందని పవన్ వెల్లడి. రాజకీయ లబ్ధి కోసం కుట్రలు చేస్తున్నారు. జగన్ పై మంత్రి కొలుసు పార్థసారథి విమర్శలు. తెలంగాణలో మరో 4 రోజులు భారీ వర్షాలు, అప్రమత్తంగా ఉండాలన్న వాతావరణ శాఖ. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ మండలం జటపురలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా అత్యంత వెనుకబడిన కొల్లాపూర్ ప్రాంతానికి ప్రభుత్వం అండగా ఉంటుందని సీఎం చెప్పారు. తెలంగాణలోని ప్రాజెక్టులకు ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్ సీఎం అయ్యాక ఎక్కువ అన్యాయం జరిగిందని సీఎం విమర్శించారు. పాలమూరు ప్రజలు ఆయన్ను అక్కున చేర్చుకుని ఎంపీగా గెలిపిస్తే ఈ ప్రాంతానికి ద్రోహం చేశారని మండిపడ్డారు. పాలమూరు బిడ్డలు కేసీఆర్ను అక్కున చేర్చుకుని పార్లమెంటుకు పంపారు. సీఎం అయిన తర్వాత ఈ గడ్డకు ఆయన చేసిందేంటి అని కేసీఆర్ను సీఎం ప్రశ్నించారు. ఈ దేశంలో పాలమూరు జిల్లా అంటేనే పక్క జిల్లాల వాళ్లకు, ముఖ్యంగా చంద్రశేఖరరావు గారి కుటుంబానికి ఒక చిన్న చూపు. ఎందుకంటే ఎక్కడ చూసినా ఈ దేశంలో నాగార్జున సాగర్ నుంచి బాక్రానంగల్ డ్యాం వరకు ఎక్కడ తట్ట పని, పార పని, మట్టి పని, ఎక్కడ కష్టం ఉంటుందో, ఎక్కడ రక్తాన్ని చెమటగా దారబోసి కష్టపడతారో అక్కడ కూలీలు ఎవరైనా ఉన్నారంటే ఈ దేశంలో మూల మూలన మన పాలమూరు జిల్లా వాళ్ళే. స్వతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎక్కడ కార్మికులు చనిపోయినరని చూసినా, ఎక్కడైతే మట్టి పని జరుగుతూ మట్టి కుప్పలు కూలి ఆ మట్టి కుప్పల కింద శవాలుగా మారిన వాళ్ళు ఎవరయ్యా అని వెలికి తీస్తే అది కేవలం పాలమూరు జిల్లాకు సంబంధించిన ఇక్కడి పేదలు, నిరుపేదలే. అందుకే ఆనాడు 2009 పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా చంద్రశేఖరరావు గారు కరీంనగర్ జిల్లా ప్రజలు ఆయన నీతిని, జాతిని గుర్తించి అక్కడి ప్రజలు ఓడించడానికి సిద్ధమైతే 2009లో దేశమంతా వలసపోయి మనం బ్రతుకుతుంటే మన దగ్గరికి చంద్రశేఖరరావు గారు వలస వచ్చిండు. ఆనాడు పాలమూరులో ఊరు లేకపోయినా, పార్లమెంటులో నోరు ఎత్తకపోయినా తెలంగాణ రాష్ట్రం సాధించాలి అంటే తెలంగాణ రాష్ట్ర సమితిని గెలిపించాలి అని ఈ పాలమూరు బిడ్డలు హక్కున చేర్చుకొని గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి పార్లమెంటుకు పంపించిండ్రు. పాలమూరు జిల్లా నుంచి జంట నగరాలకు తాగునీరును అందించి ఈరోజు సగం తెలంగాణ సమాజాన్ని, హైదరాబాదులో ఉన్న 1 కోటి జనాభాను ఈరోజు ఈ కృష్ణా నది మీద కట్టిన శ్రీశైలం, నాగార్జున సాగరే ఆదుకుంటున్నాయి. మరి ఆనాడు ముంపుకు గురైన ఈ 98 జీవో ఈ పేదలకు సంపూర్ణంగా సహకారాన్ని అందిస్తాని 2009-10లో కృష్ణానది మీద వరదలు వచ్చినప్పుడు నడిగడ్డ ప్రాంతంలో అలంపూరు, గద్వాలలో ఇండ్లు కోల్పోయిన వాళ్లకు బంజారా హిల్స్లో నా ఇల్లు మీ ఇండ్లు కట్టిస్తా అని చంద్రశేఖరరావు గారు మాట ఇచ్చారు. మేము ఆయన బంజారా హిల్స్లో ఇల్లు అమ్మమనలేదు, ఎర్రవల్లిలో ఫామ్ హౌస్ ఇవ్వమనలేదు. ఆయన కొడుకు జన్వాడలో 1000 కోట్ల రూపాయల విలువైన ఫామ్ హౌస్ను మా పాలమూరు బిడ్డలకు ఇవ్వమని అడగలే. ప్రభుత్వం సొమ్ము, ప్రజలు కట్టిన పన్ను, మా 98 జీవో ప్రకారం నిర్వాసితులుగా ఉన్న ఈ కొల్లాపూర్ ప్రాంత రైతాంగాన్ని, పేదలను 10 ఏళ్ళు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ఎందుకు ఆదుకోలేదు అని చెప్పి ఇవాళ జట్ప్రోల్ గ్రామం నుంచి నేను అడగదలుచుకున్నా. నిజంగానే ఈ పాలమూరు జిల్లాకు మేలు చేసి ఉంటే, ఈ కొల్లాపూర్ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ఉంటే ఇవాళ నేను ఇక్కడికి వచ్చినప్పుడు 98 జీవో నిర్వాసితులు అన్నా దశాబ్దాలు దాడుతున్నాయి మా కుటుంబాలు, పిల్లలు పెద్దోళ్ళైనరు, పెద్దోళ్ళు ముసలోళ్ళైనరు, ఈరోజు సమాధులకు పోయి శవాలుగా మారినరు. మా సమస్య మాత్రం శాశ్వతంగా, జటిలంగా అట్లనే ఉన్నది.
సీఎం రేవంత్ రెడ్డి తీరుపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. సీఎం చేసే వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. చిట్చాట్ల పేరిట రేవంత్ రెడ్డి చీటింగ్ చేస్తున్నారని కేటీఆర్ అన్నారు. టన్నుల కొద్దీ కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ సాక్ష్యాలు మాత్రం దొరకలేదని తెలిపారు. సీఎం లీకు వీరుడని కేటీఆర్ విమర్శించారు. లైవ్ డిటెక్టర్ పరీక్ష పెట్టాలని కేటీఆర్ సవాల్ విసిరారు. సీసీ కెమెరాలో దొరికిన వ్యక్తి సీఎం అని కేటీఆర్ అన్నారు. రేవంత్కు రచ్చ చేయడమే కానీ చర్చ చేయడం తెలియదని కేటీఆర్ విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఘాటుగా స్పందించారు. దరిద్రాన్ని అంటే దగుల్బాజీలకు ఆదాయం పెరగొచ్చు, కానీ రాష్ట్ర ప్రజలకు మాత్రం దమ్మిడి ఆదాయం కూడా దమ్మిడి లాభం కూడా నీ వల్ల లేదు అనేది వాస్తవం. రోత వార్తలు, రోత డైలాగులతో ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి చిట్ చాట్ల పేరిట నువ్వు చీటింగ్ ఏదైతే చేస్తున్నావో ఈ రాష్ట్ర ప్రజల్ని జనం చీకొట్టే పరిస్థితి తెచ్చుకుంటా ఉన్నావు. టన్నుల కొద్ది కేసులు పెట్టాడు. 20 నెలల్లో టన్నుల కొద్ది కేసులు. గుండు పిన్నంత ఆధారం అన్న దొరికిందా? ఉంటే కదా దొరికేదానికి, తప్పు చేస్తే కదా భయపడేదానికి. అందుకే నేను అనేది, చేతిలో పవర్ ఉంది నీకు. నువ్వే హోంమంత్రి, నువ్వే ముఖ్యమంత్రి, నీ కిందే మొత్తం వేల మంది పోలీసులు ఉన్నారు. మంది మార్బలం వ్యవస్థ అంతా నీకే ఉంది. ఏం తప్పు చూపెట్టినావు? 20 నెలల్లో ఏం పీకినావు? ఎంతసేపు లీకులు. అప్పట్లో అది సినిమాలో ఆయన గ్రీకు వీరుడు అనేవాళ్ళు, ఈయన లీకు వీరుడు. లీకులు తప్ప, చిట్ చాట్లు తప్ప నువ్వు పీకింది ఏంది, నువ్వు చేసింది ఏంది రాష్ట్ర ప్రజలకు కానీ రాష్ట్రంలోని ఏ వర్గానికి నువ్వు చేసింది ఏంది నేను అడుగుతా ఉన్నా. మేమేమి తప్పు చేయలేదు కాబట్టే ఇవాళ ఇంత ధైర్యంగా మొహమాటం లేకుండా దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు, దమ్ముంటే లై డిటెక్టర్ పరీక్ష పెట్టు అని చెప్పిన మొట్టమొదటి రాజకీయ నాయకుడిని నేను. నీకుందా దమ్ము? ఓటుకు నోటు కేసులో నేను డబ్బులు తీసుకోలేదు లేదా ఇవ్వలేదు అని చెప్పే దమ్ము నీకుందా? లై డిటెక్టర్ పరీక్షలో మగాడివైతే, పిరికి సన్నాసివి కాకపోతే వస్తావా? ఉద్రం కూర్చున్నాం రాష్ట్ర ప్రజల ముందు, లైవ్ కెమెరాల ముందు కూర్చున్నాం. ఎవరేందో ప్రజలను తెలవమందాం. ఇద్దరి మీద ఉంది కదా ఏసీబీ కేసు. నీ మీదో కేసు ఉంది, నా మీదో కేసు ఉంది. నువ్వు మరి రా, ముందుకు రా అని కూడా సవాల్ చేసిన రాలా. పెడితే పెట్టాడు కేసు, లేదా ఫార్ములా ఈ అని, కమిషన్ అని, ఇదని అదని పెట్టాడు. దొంగ కేసు పెట్టినా అది కూడా పెట్టడం సరిగా రాదు ఈయనకి. అదే సినిమాలో చెప్తారు, బ్రహ్మానందం గారు దొంగ పాత్ర వేస్తాడు. వేసిన తర్వాత అందులో ఆయన చెప్తాడు, ఆ హీరో గారు, వీడు దొంగ కానీ దొరికిపోవడం వీడి స్పెషాలిటీ అంటాడు. అట్లాగే రేవంత్ రెడ్డి స్పెషాలిటీ ఏంటంటే దొరికిపోవడం, పనికి మళ్ళీ డైలాగులు కొట్టడం, మళ్ళీ వెంటనే దొరికిపోవడం. అందుకే నేను అనేది, మీకు రేవంత్ రెడ్డి గారికి నేను చెప్తా ఉన్నా, నువ్వు సీసీ కెమెరాల్లో దొరికిపోయిన చిల్లర దొంగవి. నీ బుద్ధి ముఖ్యమంత్రి అయినాక కూడా మారలా. చిట్ చాట్ల పేరిట్లో చీకటి భాగవతం ఎందుకు, చీకటి బతుకులు ఎందుకు? నేను అడుగుతా ఉన్నా, స్ట్రైట్గా మాట్లాడుకుందాం రా. నువ్వే డైలాగ్ కొడుతుంది కదా, కేసీఆర్ వస్తాడా, కేటీఆర్ వస్తాడా, రండి అన్నావు. నేను వచ్చిన, నువ్వు పారిపోయిన పిరికి సన్నాసి. నీ సవాల్ స్వీకరించి నేను వస్తే మాట మీది నుండి తప్పుకుని పారిపోయిన పిరికి సన్నాసివి ఇవాళ చీకటి భాగవతాలు, చీకటి డైలాగులు, మీడియా మిత్రులతో చిట్ చాట్ల పేరిట డ్రామాలు ఎందుకు? ఇప్పుడు కూడా మళ్ళీ అడుగుతున్నా, ఎక్కడ పెడతావో పెట్టు చర్చ, వస్తాను. నువ్వు ఎక్కడంటే అక్కడ పెట్టు. అసెంబ్లీ అంటాడు, అసెంబ్లీలో మైక్ కట్ చేయకుండా చూద్దాం. నువ్వే చెప్పుకున్నావు కదా ఒక పత్రికకు పోయి, ఆ చెంప ఈ చెంప వాయిస్తున్నారు అసెంబ్లీలో అని. భయం నీకు, ఎందుకంటే నీకు రచ్చ చేయడం తెలుసు తప్ప చర్చ చేయడం తెలీదు. రచ్చ చేయమంటే, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడమంటే, గుడ్లు బీకి గోటీలాడతా, పేగులు తీసి మెడలో వేసుకుంటా అనే పనికి మాలిన డైలాగులు కొట్టమంటే, పాత చింతకాయ పచ్చడి లాంటి డైలాగులు అవి వస్తాయి. ఎక్కడికి రమ్మంటావు చెప్పు? జూబ్లీహిల్స్ ప్యాలెస్కి రమ్మంటావా? నీ కొడంగల్ కోటలోకి రమ్మంటావా? నేను నీలాగా పారిపోయే పిరికి పందని కాదు. నువ్వు ఏ చర్చకు, ఏ విషయంలో ఎప్పుడన్నా సరే రెడీగా ఉన్నావు. ఎందుకంటే మేము పోరాటాల పార్టీగా, పోరాటాల నుంచి వచ్చిన వాళ్ళం తప్ప నీలాగా బ్యాగులు మోసి సద్దులు మోసి వచ్చిన వాళ్ళం కాదు. మరొకసారి చెప్తున్నా, ఇదివరకు చెప్పా, మళ్ళొకసారి చెప్తున్నా. ఇదివరకు ఒక ఆయన ఇట్లాగే బీజేపీ ఆయన పనికి మాలిన మాటలు మాట్లాడితే, ఈ టెస్ట్ పెట్టుకుంటావు, ఆ టెస్ట్ పెట్టుకుంటావు అంటే, ఏం టెస్ట్ పెడతావో పెట్టుకోరా, బొచ్చిమంటే బొచ్చిస్తా, ఏది ఇమ్మంటే అది ఇస్తా అని చెప్పాను. నువ్వు ఏ టెస్ట్ పెట్టినా దానికి నేను రెడీ. మరి నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డి, ఆయన కుటుంబ సభ్యులకు కూడా అడుగుతా ఉన్నా. నేను ఆయన కుటుంబ సభ్యులకి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, రేవంత్ రెడ్డి గారి కుటుంబ సభ్యులకి, కాన్వాయ్లో తిరగడం, సెటిల్మెంట్లు చేయడం, బెదిరించి చందాలు గుంజుకోవడం ఇది ఒకటే కాదు. ముఖ్యమంత్రి గారి కుటుంబం మీరు, మీవాడు ఒక మానసిక రుగ్మతతో బాధపడతా ఉన్నాడు. ఎప్పుడు బట్టలు చింపుకొని రోడ్ల మీద పిచ్చోడ్లాగా పరిగెడతారని మేము కూడా కంగారు పడతా ఉన్నాం. చూపెట్టండి డాక్టర్లకి.
జల వివాదాలపై బీఆర్ఎస్ తీరును కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పుపట్టారు. కేసీఆర్ అపరిచితుడులాగా వ్యవహరిస్తున్నారంటూ ఆరోపించారు. కేసీఆర్ఏ సైంటిస్ట్, ఇంజనీర్, అధికారి, సీఎంగా వ్యవహరించలేదా అని కిషన్ రెడ్డి సెటైర్లు వేశారు. పక్కపక్క రాష్ట్రాలు సహకరించుకోవాలి కానీ గతంలో ఆయన చెప్పలేదా అని ప్రశ్నించారు. గోదావరిలో 3000 టీఎంసీలకు పైగా సముద్రంలో కలుస్తోందని, తెలంగాణలో కేవలం 700 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదని కేసీఆర్ అన్నారని కిషన్ రెడ్డి ఆరోపించారు. మరి అపరిచితుల్లాగా అన్నీ చేస్తాడు. అంటే పాత ముఖ్యమంత్రి అపరిచితుల్లాగా అన్ని, ఇంజనీర్ ఆయన్నే, అడ్మినిస్ట్రేటర్ ఆయన్నే, సైంటిస్ట్ ఆయన్నే, మేధావి ఆయన్నే. కాబట్టి ఆయన ఆ రోజు అన్న మాటలు మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క గోదావరి నది జలాల విషయంలో కానీ, కృష్ణా నది జలాల విషయంలో కానీ 2 రాష్ట్రాలకు మేలు జరిగేలా వ్యవహరిద్దాం. గోదావరి నది నుంచి ఏటా 3500 టీఎంసీల నీళ్లు సముద్రంలో కలుస్తున్నాయి. తెలంగాణ గరిష్టంగా 700 నుంచి 800 టీఎంసీలు మాత్రమే వాడుకోగలదు. వాడుకుంటున్నది కాదు, వాడుకోగలదు. మిగతా నీరంతా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వాడుకునేటువంటి వీలుంది. ప్రకాశం బ్యారేజ్ ద్వారా సోమశిల వరకు గ్రావిటీతో గోదావరి నీటిని పంపించవచ్చు. దీంతో యావత్ రాయలసీమ సస్యశ్యామలం చేయవచ్చు. కేవలం 2 లిఫ్ట్లతో గోదావరి నీళ్లను రాయలసీమకు పంపించవచ్చు అని కేసీఆర్ చెప్పారు. ఎవరు చెప్పారు? ఇద్దరు కలిసి కూర్చొని చెప్పిన మీటింగ్. మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ మైక్ పట్టుకొని, మీకు తెలుసు కదా మన ముఖ్యమంత్రి గారు మరి అపరిచితుల్లాగా అన్నీ చేస్తాడు. అంటే పాత ముఖ్యమంత్రి అపరిచితుల్లాగా అన్ని, ఇంజనీర్ ఆయన్నే, అడ్మినిస్ట్రేటర్ ఆయన్నే. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ప్రజా సమస్యలు, అభివృద్ధిని పక్కన పెట్టి పరస్పరం బూతులు తిట్టుకుంటూ ప్రజల దృష్టిని మళ్లిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ విమర్శించారు. గ్రామ పంచాయతీల అభివృద్ధి నిధులపై కాంగ్రెస్, బీఆర్ఎస్ బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. మోదీ ప్రభుత్వం 11 ఏళ్లలో గ్రామాలకు ఇచ్చిన నిధులతో బీఆర్ఎస్ యొక్క 10 ఏళ్ల, కాంగ్రెస్ యొక్క 19 నెలల పాలనలో జరిగిన అభివృద్ధిని పోల్చి చర్చించాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ హామీలు నెరవేర్చడంలో విఫలమైందన్నారు. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో సర్వనాశనం జరిగిందని ఆరోపించారు. కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీని మోదీ ప్రభుత్వం సహకారం అందిస్తోందని, ఇది తెలంగాణ యువతకు ఉద్యోగాలు, పరిశ్రమలు, వృద్ధిని తెస్తుందని తెలిపారు. అయితే బీఆర్ఎస్ భూములు ఇవ్వకుండా ఆలస్యం చేసిందని విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య లోపాయకారి ఒప్పందం ఉందని, బరకచర్ల విషయంలో డ్రామాలు ఆడుతున్నారని మండిపడ్డారు. ఫోన్ ట్యాపింగ్లో బీఆర్ఎస్ దుర్మార్గాలను బయట పెడతామని తెలిపారు. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ట్యాపింగ్ చేస్తోందని ఆయన ఆరోపించారు. కాంగ్రెస్ 11 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్రజల దృష్టి మళ్లించడానికి ఒక ప్లాన్ ప్రకారం ఈ విధంగా వివరిస్తున్నారు. ఎందుకంటే 11 సంవత్సరాలు కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అధోగతి పాలైపోయింది. ప్రజలు విసిగి వేసారు. కాంగ్రెస్ పార్టీకి నమ్మి విశ్వాసంతో అధికారం ఇచ్చారు. చర్చ దేని మీద జరిగింది? 11 సంవత్సరాలు కేసీఆర్ ఏం చేయలేదు, తెలంగాణ నాశనం చేశారని చెప్పి చర్చ జరుగుతున్నది. దాని దృష్టి మళ్లించడానికి బీఆర్ఎస్ పార్టీ ఇస్తారు, కాంగ్రెస్ పార్టీ తిరుగుతున్నారు. కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు 420 హామీలు ఇచ్చారు, 6 గ్యారెంటీలు ఇచ్చారు. మరి అమలు చేసిరంటే అమలు చేయాలి. కానీ వాళ్ళు కూడా ఏంటంటే ప్రజల దృష్టి మళ్లించడానికి వాళ్ళు స్టార్ట్ చేసి వీళ్ళు తిట్టుడు, వీళ్ళు వాళ్ళ తిట్టుడు, వాళ్ళు వీళ్ళ తిట్టుడు. ఇలా ఏ ముఖం పెట్టుకొని 2 పార్టీలు ఎన్నికల్లో పోటీ చేస్తాయి. కాంగ్రెస్ పార్టీ అతి తక్కువ సమయంలో ప్రజా వ్యతిరేకత చూరగొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ ఎన్నికల్లో చర్చ అదే జరుగుతున్నది. కాంగ్రెస్ పార్టీని, బీఆర్ఎస్ పార్టీని గ్రామీణ ప్రాంతంలోని ప్రజలు ఇలా నిలయబోతున్నారు. మాకు కాంగ్రెస్ పార్టీ ఇస్తాన 2500 రూపాయలు ఎవ్వి, మహిళలకు ఇస్తాన 2500 రూపాయలు ఎవ్వి, 4000 రూపాయల ఆసరా పెన్షన్స్ ఎవ్వి, ఇంకా పూర్తి రైతు భరోసా రానరాలే. ఎందుకు ఇస్తలేరు? 14 పంటలకు బోనస్ ఇస్తున్నారు. కేవలం 1-2 పంటలకే కొంతమందికి మాత్రమే బోనస్ ఇచ్చారు 500 రూపాయలు. ఏమైనాయి? హైడ్రోజన్ వ్యాలీగా ఆంధ్రప్రదేశ్ను తయారు చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించారు. గ్రీన్ హైడ్రోజన్పై పరిశోధనలు చేయాలని, ఆ రంగంలో పెట్టుబడులు పెట్టాలని సీఎం పిలుపునిచ్చారు. అందుకు తగిన మౌలిక సదుపాయాలను కల్పిస్తామని సీఎం స్పష్టం చేశారు. అమరావతిలోని
ఎస్ఆర్ఎం యూనివర్సిటీలోని నిర్వహించిన గ్రీన్ హైడ్రోజన్ సమ్మిట్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. రాష్ట్రాన్ని గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీగా తీర్చిదిద్దుతామని ముఖ్యమంత్రి అన్నారు. 2 రోజుల సదస్సు అనంతరం అమరావతి గ్రీన్ హైడ్రోజన్ డిక్లరేషన్ను ప్రకటిస్తామని, ఏడాది తర్వాత డిక్లరేషన్ అమలుపై సమీక్షిస్తామని సీఎం వెల్లడించారు. గ్రీన్ హైడ్రోజన్ను తక్కువ వ్యయంతోనే ఉత్పత్తి చేసేలా కొత్త సాంకేతికతను అభివృద్ధి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ఈ మేరకు యూనివర్సిటీలు, పరిశోధకులు ముందుకు రావాలని సీఎం పిలుపునిచ్చారు. Today, I really appreciate SRM historical meeting in Amaravati. Why I am saying historical meeting? Recently, originally if you see, Hyderabad I started high-tech city focusing IT. Recently in Amaravati, we started Quantum Valley focusing artificial intelligence. Now today, I am very happy. We are focusing Hydrogen Valley starting from here. One is Quantum Valley, quantum computing, technology with deep tech, everything. How to protect environment. There you need green energy and also downstream industries, total ecosystem. You can imagine if you can protect nature and you can use technology in a big way. Sky is the limit for development, or otherwise we'll have all problems. That is where 2 valleys are coming here. One is Quantum Valley for computing and also technology. One is Green Hydrogen Valley from here to protect nature for sustainability. That is very, very important. Here I am asking SRM. They have done good work. This is only the beginning. I am requesting SRM to take lead to bring industry, green hydrogen players who are all in the field, and also research organizations and all users. How to take to logical conclusion. Today, it is a matter of cost. If we scale up, and at the same time, if we can go for innovation, we are all here. Our youngsters are also here. Continuously, we will think you will get so many solutions. How to get best solution for reducing the cost, thereby affordability. That is only a game changer. For this, hydrogen storage, transportation, and so many things, we can work it out. There I am saying today, after today, tomorrow, all discussions will conclude. We will declare Amaravati Green Hydrogen Declaration 2025. Same day next year we will meet again to review what we have done, what is the progress. Bring knowledge available globally, bring all experts and players available globally, and also we will improve further with value addition. If you can provide all solutions, I am here to give proof of concept. Some chief ministers may not understand, but our Prime Minister is very clear. He had a clarity in technology and also vision. That is where I am saying always, right time, right place, right person. That is Narendra Modi ji. Today, I really appreciate SRM historical meeting in Amaravati. Why I am saying historical meeting? Recently, originally if you see, చంద్రబాబు, రేవంత్ రెడ్డి 2 రాష్ట్రాలకు ముఖ్యమంత్రులని, ఇద్దరు కూర్చొని 2 రాష్ట్రాల సమస్యలపై చర్చించుకుంటే తప్పేముందని తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ది ఫామ్ హౌస్ పాలన అని, రేవంత్ రెడ్డిది ప్రజాపాలన అని చెప్పారు. తెలంగాణ హక్కుల కోసమే రేవంత్ రెడ్డి మంత్రులు ఢిల్లీకి వెళ్తున్నారని అన్నారు. చంద్రబాబు, రేవంత్ ఢిల్లీలో ఏం మాట్లాడుకున్నారో బీఆర్ఎస్ నేతలకు కనిపించలేదని ప్రశ్నించారు. బావా బామ్మర్దులది పనికిమాలిన ఏడుపని మండిపడ్డారు. రాష్ట్ర ప్రజల పట్ల బీఆర్ఎస్ నేతలకు బాధ్యత లేదని విమర్శించారు. ప్యూర్ డైరెక్ట్ గా తెలంగాణ కోసమే తెలంగాణ పార్టీ పెట్టిండు, డైరెక్ట్ తెలంగాణ రాష్ట్రం కోసమే పెట్టిండు అంటేనేమో నువ్వు మాట్లాడు. మీ మామ కూడా కేసీఆర్ కూడా కాంగ్రెస్ లో యువజన నాయకుడు, ఎన్టీ రామారావు గారు తెలుగుదేశంలో ఆ రోజున ఎమ్మెల్యేగా, తర్వాత చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో ట్రాన్స్పోర్ట్ మినిస్టర్గా
ఉండే అప్పుడు మీరు ఏదైనా ఉంటే సీఎం రేవంత్ రెడ్డి గారి గురించి అది నిజంగా ఏం లేకపోతే మాట్లాడండి. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీలో పోకముందు ఫస్ట్ టీడీపీలో ఎవరున్నది? కేసీఆర్ ఉన్నాడు కదా. కరెక్టేనా నేను చెప్పింది? కేసీఆర్ ఫస్ట్ టీడీపీలో ఉన్నాడు. టీడీపీలో 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యే చేసిండు. టీడీపీ ఎమ్మెల్యే 4 సార్లు 5 సార్లు టీడీపీ ఎమ్మెల్యే, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ మినిస్టరు, దాని తర్వాత డిప్యూటీ స్పీకరు చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్లో. ఫస్ట్ తెలుగుదేశం పార్టీలో ఉన్నది ఎవరు? కేసీఆర్, రేవంత్ రెడ్డి? అది చెప్పండి ఫస్ట్. అది చెప్పినాక ఇంట్లో పోదాం మళ్ళా. దానికి జవాబు చెప్పండి ఫస్ట్. మీరు మిమ్మల్ని అడుగుతలేను, వాళ్ళని అడుగుతున్నాను నేను కదా. కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో 4-5 సార్లు ఎమ్మెల్యేగా, టీడీపీ ఎమ్మెల్యే, ట్రాన్స్పోర్ట్ మినిస్టరు. ఫస్ట్ మెంబర్షిప్ కేసీఆర్ది తెలుగుదేశం పార్టీలో. టీడీపీకి కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు అశోక్ గజపతిరాజు రాజీనామా చేశారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఆయనకు గోవా గవర్నర్గా నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన టీడీపీ ప్రాథమిక సభ్యత్వం పొలిట్ బ్యూరోకు జీవితకాల సభ్యత్వానికి రాజీనామా చేశారు. దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ హయాం నుంచి ఇప్పటి వరకు టీడీపీలో పనిచేసేందుకు అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలిపారు. టీడీపీ ఎన్నో అవకాశాలు ఇచ్చిందని చెప్పుకొచ్చారు. ఇన్ని అవకాశాలు కల్పించిన పార్టీకి సీఎం చంద్రబాబుకు అశోక్ గజపతిరాజు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఇటీవలే ప్రధాని మోదీ సీఎం చంద్రబాబు తనకు గోవా గవర్నర్గా అవకాశం కల్పించిన నేపథ్యంలో పార్టీ పదవులకు రాజీనామా చేస్తున్నట్లు ఆయన తెలిపారు. త్వరలోనే గోవా గవర్నర్గా బాధ్యతలు చేపట్టబోతున్నట్లు పేర్కొన్నారు. తక్షణమే తన రాజీనామాను ఆమోదించవలసిందిగా ఆయన టీడీపీ అధిష్టానాన్ని కోరారు. ఈ మేరకు రాజీనామా లేఖను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు, రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసులకు పంపించారు. సీఎం రేవంత్ రెడ్డి దెబ్బకు మాజీ సీఎం కేసీఆర్ ఫామ్ హౌస్లో కూర్చున్నారని ఎంపీ చామల్ కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. ముచ్చటగా 3వ సారి అధికారంలోకి వచ్చి మరింత దోచుకుంటామని కలలుగన్న కేసీఆర్ కుటుంబానికి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. కేదార్ అనే వ్యక్తి దుబాయ్లో డ్రగ్స్ కారణంగా చనిపోయినట్లు తేలిందని అన్నారు. ఆయనకు కేటీఆర్కు మధ్య సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు తెలిపారు. దుబాయ్లో కేదార్తో పెట్టుబడులు పెట్టించింది ఎవరని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి మాట్లాడిన దాంట్లో తప్పేముందో చెప్పాలని నిలదీశారు. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్లు చర్చ లేకుండా అసెంబ్లీని నడిపారని, మంత్రులకే తెలియకుండా గతంలో జీవోలు చేశారని ఆరోపించారు. పాలన, మీ 10 సంవత్సరాల పాలన గురించి మనం ఇద్దరం మాట్లాడుకుంటే సరిపోదు. నీ 10 సంవత్సరాల పాలన గురించి తెలంగాణ ప్రజలు తీర్పిచ్చిరు, ఇంట్లో కూర్చోబెట్టిరు. రేవంత్ రెడ్డి లీక్ వీరుడా, గ్రీక్ వీరుడా, అది నువ్వు కనుక్కోవాల్సింది మీ నాయన దగ్గర పోయి ఫామ్ హౌస్లో. గ్రీక్ వీరుడా, ఏ వీరుడు ఆయన చెప్తాడు. ఎందుకంటే ఆయన రేవంత్ రెడ్డి గారి దెబ్బకే కుదేలైపోయి ఫామ్ హౌస్లో పండుకున్నాడు మీ నాయన. 3వసారి ముచ్చటగా అధికారంలోకి వస్తాం, ఇంకొక 5-6 లక్షలు దోసుకుందామనే పిచ్చి ఆలోచన. తెలంగాణ ప్రజలు గుర్తించి తెలంగాణను కాపాడుకురు. ఇక పోతే ఇంకేమో చెప్తావు నువ్వు ముచ్చట. నీ గురించి రేవంత్ రెడ్డి గారు చిట్ చాట్లా మాట్లాడుతుండు.
రేవంత్ రెడ్డి గారు నా మీద నేను సిగరెటే దాగా నేను తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా, మత్తు పదార్థాల జోలికి పోద్దని చెప్తున్నావు. ఇదే పతివతతనం అప్పుడు వైట్ ఛాలెంజ్ చేసినప్పుడు ఉంటే అయిపోవు కదా. బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, అన్ని ఇస్తా అంటే రాకపోతుంది. అది రాకపోవడం వల్లనే ఈ రోజు వరకు నీ మీద ప్రతిసారి డౌట్ వచ్చే కదా. ఆ రోజే కనుక నువ్వు ఏదైతే తొడలు కొట్టి ప్రెస్ మీట్లలో మాట్లాడి నేను బొచ్చు ఇస్తా, కిడ్నీ ఇస్తా, లివర్ ఇస్తా, ఇంకా నీకు ఏం కావాలరా నాయన అని చెప్పి ఛాలెంజ్ చేసినవి. కొండా విశ్వేశ్వర రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారు నీ ఛాలెంజ్ని యాక్సెప్ట్ చేసి వచ్చిరు. మరి నువ్వు ఎందుకు రాలేదు? ఇప్పుడు వచ్చి నేను ఆ అలవాటు లేవు, నాకు ఈ దుర్వాలట్లు ఉన్నాయని ఓడంటుండు నీ స్నేహితులు. నువ్వు అంటావు ఆ దుబాయ్లో చనిపోయిన వ్యక్తికి నాకేం సంబంధం. మనం చిన్నపిల్లలనే మంచి స్నేహితులతో తిరగమని చెప్తాం ఇంటికాడ. నీతో తిరిగేటోడికి ఎవడన్నా నన్ను ఇరికిండు అనుకోండి, అందరికీ డౌట్ వస్తుంది మనకు కూడా గదే ఉందేమోనని. హైలైట్ పబ్ ఎవడు పెట్టించిండు ఆ కేదార్ తోటి? దుబాయ్లో పెట్టుబడులు పెట్టియమని చెప్పి దుబాయ్కి పంపించింది ఎవరు? ఇక్కడ దోసుకున్న ఆస్తులను దాచిపెట్టమని చెప్పింది ఎవరు? ఉట్టిగానే మాట్లాడాలి. నా ఎమ్మటి ఇవాళ ఇప్పుడు 4-5 స్పోక్స్ పర్సన్స్ నాతో దగ్గరగా తిరుగుతారు. ఎవరైనా నాతో రోజు తిరిగే వ్యక్తికి ఏమైనా జరిగినప్పుడు డెఫినెట్గా అడిగేటోళ్ళు అడుగుతారు, ఏమైందా పాపం, నీకు దగ్గర ఉండే కదా, అప్పుడు అంతో పబ్బు పెట్టించినావు, బ్రహ్మాండంగా వ్యాపారాలు పెట్టించినావు, కొన్ని డబ్బులు ఇస్తే దాచిపెట్టమని కూడా తిప్పేటోనివని ఎటు పోయిండని అడుగుతారు కదా. మరి అడిగినప్పుడు ఆయన దగ్గర ఫోరెన్సిక్ రిపోర్ట్ ప్రకారం ఆయన రకరకాల డ్రగ్స్ తీసుకొని ఓవర్డోస్ అయి చచ్చిపోయినట్టుగా నిర్ధారణ జరిగినప్పుడు మరి కేసీఆర్ గారి స్నేహితులు, కేసీఆర్ గారికి అత్యంత సన్నిహితులు ఈ దౌర్భాగ్య పరిస్థితిలో చనిపోతే ఎవరికైనా డౌట్ వస్తుంది కదా, మన సర్కిల్ అంతా ఇంతేనా, మనం కూడా దాంట్లో ఒక భాగస్వామేనా అని అడగడంలో తప్పే ఉంది. మరి దాన్ని ఇప్పుడు మళ్ళా చెప్తున్నాడు బొచ్చు అని 5-6 సార్లు చెప్పిండు. ఆ బొచ్చు వచ్చిన తర్వాతనే అనిపించింది మధ్యాహ్నం మళ్ళీ 3 ఫుట్ మీకు మిలాకే అని. అరే బైపాస్ సూర్యాపేట బైపాస్ మీదకి వెళ్ళి ఖమ్మం పోవాలనుకుంటా. ఈ మధ్య కొత్తగా హైవే పడదు, ఆ మూల మీద డాబాలు బాగుంటాయి. మరి ఆడేనన్నా కలిసి అయింది, వీళ్ళు కలిసి రెండు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డికి భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టులో ఊహించని పరిణామం ఎదురైంది. లిక్కర్ స్కామ్లో సంబంధం ఉన్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఆయన కోరిన ముందస్తు బెయిల్ పిటిషన్ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. దీంతో హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకు వెళ్లిన అక్కడ కూడా బెయిల్ విషయంలో ఊరట దక్కలేదు. లిక్కర్ కేసులో తన ప్రమేయం లేదంటూ పిటిషన్లో మిథున్ పేర్కొన్నారు. రాజకీయ కక్షలో భాగంగా అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపణ చేశారు. విచారణ జరిపిన జస్టిస్ బేబీ పార్దీవాలా, జస్టిస్ మహదేవన్ ధర్మాసనం మిథున్ రెడ్డికి పిటిషన్ను కొట్టేసింది. మిథున్ తరఫున వాదనలు వినిపించారు లాయర్ అభిషేక్ మను సంఘ్వి. ఓట్లు వేస్తున్న ప్రజలకు అండగా నిలిచి వారి ఆకలి తీర్చాల్సిన బాధ్యత నాయకుడిపై ఉంటుందని మంతని మాజీ ఎమ్మెల్యే పుట్టా మధుకర్ అన్నారు. కాటారం మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం కార్యాలయం ఎదుట యూరియా కోసం క్యూ లైన్లో నిల్చున్న రైతులను కలిసి వారితో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా 2-3 రోజులుగా యూరియా కోసం లైన్లో నిల్చుంటున్నామని, రైతులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ ప్రాంత ప్రజల కష్టాలను, సమస్యలను ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యేకు చెప్పినా స్పందించడం లేదని ఆయన ఆరోపించారు. PACS దగ్గర మనం ఇక్కడ నిలబడి ఉన్నాం. ఇక్కడ యూరియా బస్తాల కోసం రైతులు లైన్లలో నిలబడ్డారు. వెళ్తూ ఆగడం జరిగింది. ఏం పరిస్థితి ఉందని చూస్తే ఆడవాళ్ళు 3 రోజుల నుంచి తిరుగుతూ ఉన్నామని వారు చెప్తా ఉన్నారు. మగవాళ్ళు కూడా 2 రోజుల నుంచి వస్తూ ఉన్నామని వాళ్ళు చెప్తా ఉన్నారు. నిజంగా మేము ప్రతిరోజు ఈ ప్రభుత్వాన్ని, స్థానిక ఎమ్మెల్యేను వేడుకుంటా ఉన్నాం, డిమాండ్ కూడా చేస్తూ ఉన్నాం. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్నటువంటి సమాజం, వ్యవసాయదారులు, కూలీలు, కార్మికులు అందరూ కూడా మీ కుటుంబానికి 3 ఓట్లున్నా కూడా ఇన్నిసార్లు మిమ్మల్ని ఆదరిస్తే కనీసం కూడా మా గురించి ఆలోచిస్తలేరని అనేక వేదికల ద్వారా చెప్పడం జరుగుతూ ఉన్నది. అయినా కూడా మీరు పట్టించుకోవడం లేదు, కళ్ళు తెరవడం లేదు, ఈ సమాజం గురించి ఆలోచించడం లేదనడానికి మీరు సొంత మండలం అని చెప్పుకునేటువంటి కాటారం మండల కేంద్రంలో కాటారం మండల ప్రజలు ఎప్పుడు ఓట్లేస్తే అప్పుడు దాదాపు మీకు 8,000 పైచీలకు మెజార్టీ ఇచ్చి
మీకు మంత్రి పదవులు రావడానికి ఇన్ని వేల కోట్ల రూపాయలు సంపాదించుకోవడానికి ముఖ్య పాత్రను భూమికను పోషిస్తున్నటువంటి కాటారం ప్రజలను కూడా మీరు చూస్తలేరంటే ఇంకా మీరు ఎవరికి అన్నం పెడతారో మీరే ఆలోచించుకోండి. కాటారం మండల రైతులు పాపం ఈ విధంగా గోసపడతా ఉంటే కూడా మీ తమ్ముడు నోట్ల సంచులు పట్టుకుని వచ్చే తమ్ముడు ఇవాళ యూరియా బస్తాలు ఇప్పించడానికి కనీసం ఆయనన్నా కనబడుతున్నారంటే ఆయన కనబడడు. మీరు ఆలోచించరు. ఇవాళ వర్షాలు లేకపోవడం వలన ఇంకా వరి ఎవరు కూడా వేస్తలేరు. వరి వేస్తే ఇంకే విధంగా పరిస్థితి ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎమ్మెల్యే గారు. కాటారం ప్రజల భిక్షనే మీకు. మీ పదవి ముఖ్యంగా సింహభాగం కాటారం మండల ప్రజలు ఓట్లు వస్తే మాత్రం మీకు 7,000, 8,000, 6,000 మెజార్టీ ఇస్తా ఉంటారు. అందుకే ఆలోచించండి. ఓట్లు వేస్తే ప్రజలకు అండగా ఉండి వాళ్ళ ఆకలి తీర్చేటువంటి నాయకులను చూసినాం కానీ మీ కుటుంబానికి మాత్రమే వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని ప్రజలను ఎన్నడూ కూడా పట్టించుకోలేనటువంటి నాయకుడు ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అదొక మీరే ఉన్నారనే విషయాన్ని మంత్రి ఎమ్మెల్యే దుద్దిల శ్రీధర్ గమనించాలి. అవమానపడండి, మీరు ఆలోచించండి. ఇంకా వర్షాలు ఈ మధ్యలో వర్షాలు వస్తే మళ్ళా వరి నాట్లు వేస్తే ఇంకా పెద్ద ఎత్తున యూరియా అవసరం ఉంటుంది. కనుక మీరు ఈ గవర్నమెంట్ ఈసారి పచ్చి రొట్టె విత్తనాలు కూడా ఇవ్వడంలో విఫలమైపోయారు. పప్పు ధాన్యాలు సీడ్ ఇవ్వడంలో విఫలమైపోయారు. కనుక ఇవాళ మంత్రి ఎమ్మెల్యే కళ్ళు తెరవమని కాటారం PSCS దగ్గర నేను నిలబడి డిమాండ్ చేస్తున్నా. ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఒకవేళ వరి సాగు అయితే పెద్ద ఎత్తున అవసరం ఉంటుంది. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ 4 Sides TV.